ఎన్డీఏలోకి విజయం తీసుకొని బలంగా అన్నా డిఎంకే, పవన్ కళ్యాణ్, బీజేపీ విజయ్ కలిసి డిఎంకే కూటమిని సవాల్ చేస్తారు అని చాలా బలమైన వార్తలు వస్తున్నాయి. దీనికి తగినట్టే బీజేపీకి మీకు తెలుసు అమిత్ షా ముఖ్యంగా సినిమా వాళ్ళతో మంచి సంబంధాలు నెరుపుతుంటారు. మోదీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని గుడ్ హ్యూమర్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. మొన్న కూడా రష్మిక విజయ్ల పెళ్ళి అప్పుడు కూడా ఆయన స్వయంగా దానికి శుభాకాంక్షలు పంపడం, ఆయన వస్తారా అన్నారు, రాలేదు, తర్వాత వచ్చినట్టున్నారు అక్కడ. సో ఇదంతా ఉంది. ఇక్కడ విజయ్ కూడా బీజేపీకి దగ్గర అవుతారు ఎదుర్కొనే క్రమంలోనే కథనాలు ఒకటి వస్తున్నాయి. అవే కనుక వస్తే ఇద్దరు ప్రముఖ నటులు కనుక బీజేపీ ఎన్డీఏలోకి పోతే దక్షిణాదిలో వాళ్ళకి అది కొంచెం జనాకర్షణ పెంచే ఒక కార్యక్రమం అవుతుంది. కర్ణాటక వాళ్ళకి స్టేక్స్ ఎక్కువ కాబట్టి కర్ణాటకలో, రెండవది తెలంగాణలో కూడా దాన్ని ప్రయోగించే ఒక సదరన్ స్ట్రాటజీ లాగా అది మారుతుంది. పవన్ కళ్యాణ్ నిజంగా ఇక్కడ ఆంధ్రప్రదేశే కాకుండా జాతీయ స్థాయిలో కూడా బీజేపీ అలా ఉపయోగించుకుంటుందా, టీవీకి దగ్గర చేస్తుందా అనే ప్రశ్న ఒకవైపు ఉండగా కేకే ఒక సర్వే చేశారు. కేకే సర్వే ప్రకారం డిఎంకేకు చాలా అత్యధిక స్థానాలు వస్తాయి, ఓట్ల శాతం ముఖ్యంగా అని ఉంది. కానీ బీజేపీ, అన్నా డిఎంకే, టీవీకే కలిపితే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది, వాళ్ళకు కూడా పోటీ వచ్చేట్టుగా ఉంది. అలాగే విజయ్ పట్ల కొంత సదాభిప్రాయం ఉంది. వీళ్ళ తర్వాత డిఎంకే తర్వాత ఎక్కువ స్థానాలు దళపతి విజయ్ టీవీకేకి వస్తాయి అని కూడా ఆ సర్వేలో ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అక్కడ చెప్తున్నారు. ఈ సమయంలోనే నేపాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడ ర్యాపర్గా ఉన్నటువంటి ఆయన రావటం కానీ ప్రధాని కూడా కాబోతున్నారు ఇప్పుడు. సో దేశంలో, ప్రపంచంలో చాలా చోట్ల ఈ కళాకారులు, నటులు ఇట్లాంటి వాళ్లకు ఆదరణ పెరుగుతున్నప్పుడు తమిళనాడులో కూడా విజయ్ పవన్ కాంబినేషన్ విజయం సాధిస్తుందేమో అనే కొన్ని కథనాలు జాతీయ మీడియాలో ముఖ్యంగా కనిపిస్తున్నాయి. కేకే సర్వేల వివరాలు కూడా సర్వే యాజ్ ఇట్ ఈస్గా పాలక కూటమి గెలుస్తుందని చెప్తోంది. డిఎంకేకు మద్దతు ఎక్కువగా ఉందని. కానీ అదే సమయంలో వీళ్ళందరూ కలిస్తే కనుక ఏం జరుగుతుంది? ఇది మరి అమిత్ షా చెప్పాలి, లేదా పవర్ స్టార్ చెప్పాలి. విజయ్ అయితే గతంలో బీజేపీ మీద కొన్ని విమర్శలు చేశారు, కానీ తీవ్ర విమర్శలు అయితే ఆయన చేయలేదు. డిఎంకే మీద ఆయన ఫోకస్ ఎక్కువగా ఉంది. కాబట్టి తమిళనాడులో కూడా ఈ పరిణామం కనుక వస్తే అది సైనిక్స్కు ఇంకా కొంచెం కిక్స్. సార్ కడియం దానం హ్యాపీ నో అన్నారు కదా, చాలా ముఖ్యమైనది కదా తెలంగాణకు సంబంధించినంత వరకు. అలాగే దేశంలో ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్ వర్తింపుకు సంబంధించి కూడా ఇది చాలా ముఖ్యమైనది. ఆ 10 మంది కండువా మార్చుకున్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుల్లో మిగతా వాళ్ళందరినీ ఒకవేళ రద్దు కాకపోయినా కడియం శ్రీహరి, దానం నాగేందర్లు తప్పకుండా రద్దు అవుతాయి. ఎందుకంటే దానం నాగేందర్ సికింద్రాబాద్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. కడియం శ్రీహరి కుమార్తె కావ్య పోటీ చేసి పార్లమెంట్ సభ్యురాలయ్యారు. కుమార్తెను గెలిపించమని చెప్పి ఆయన అక్కడ ప్రచారంలో తిరిగారు. కాబట్టి ఇది తిరుగులేని ఇది అవుతుందని చాలామంది భావించారు. మిగిలిన 8 మందిని స్పీకర్ ఇదివరకే రద్దు కాదు, వాళ్ళు ఏమీ పార్టీ మారలేదని చెప్పారు. ఇప్పుడు ఏమైందంటే రేపు సుప్రీంకోర్టులో కేసు వస్తుంది. తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగిసిపోతుంది. సో ఈ లోపల స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటారని మాట ఇచ్చారు. ఈరోజు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే వీళ్ళేమీ పార్టీ మారలేదు అంటే వాళ్ళిద్దరు అఫిడవిట్లు సమర్పించారు. సభ బయట ఏం జరిగిందనే దాంతో సంబంధం లేదు, మేమైతే పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్కే విధేయంగా ఉన్నాము అని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఇది కొత్త ప్రెసిడెంట్ అవుతుంది. సభలో విప్పును ధిక్కరించి ఓటు వేయటము, లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళటము, విమర్శించటం అన్నది కాకుండా టెక్నికల్గా మేము పార్టీ మారమేమో అని చెప్పడానికి ఆధారం ఏం లేదని వీళ్ళు బలంగా వాదించారు. ఒక దశలో దానం నాగేందర్ రాజీనామా చేస్తారు ఉప ఎన్నిక అన్నది ఆయన నా చేతిలో ఏం లేదు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటే చేస్తానని ఆయన చెప్తూ వచ్చారు. ఆయన సాంప్రదాయకంగా కాంగ్రెస్ వాదే, మధ్యలో బీఆర్ఎస్లోకి వెళ్ళారు. కానీ ఏదైతే ఇప్పుడు దీని వెంటనే బీజేపీ రామచంద్రరావు అలాగే కేటీఆర్ కూడా తీవ్రంగా ఖండించారు. అసలు ఇది చాలా అనైతికమైనటువంటి విషయం, ఇంతగా బహిరంగంగా తెలిసినా కానీ మార్చలేదు అని. స్పీకర్ అయితే అది ఒకటి మనకి చెప్పాలి, జంధ్యాల రవిశంకర్ శాసనసభకు సలహాదారు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఆయన ఒక పెద్ద
160 పేజీల నోట్ ఒకటి తయారు చేశారు. మన ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ఎలా ఉందంటే దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. చాలా ప్రత్యక్షంగా సాంకేతికంగా సభలో ఏదైనా చేస్తే తప్ప ఇంకెక్కడో ఏదో జరిగింది సభకు వర్తించదని వాదించడానికి దాంట్లో పూర్తిగా అవకాశాలు దాంట్లో ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకున్నట్టున్నారు. సరే, నైతికంగా చట్టబద్ధంగా ఎలా ఉన్నా ఇది చెల్లుతుందా లేదా రేపు సుప్రీంకోర్టు చెప్పాలి. రేపు సుప్రీంకోర్టు చెప్పే విషయం భవిష్యత్తులో అది మార్గదర్శకం, అది అంతిమం అవుతుంది. స్పీకర్ అయితే మటుకు డెడ్ లైన్ పాటించారు. కడియం దానం హ్యాపీ సార్. మిగతా వాళ్ళు యాంగ్రీ. సార్, మహేష్ బాబు పవన్ ఫ్యాన్స్ వారు ఉస్తాద్ హైప్. ఇది ఒకటే అనుకొని తగాదాలు వస్తుంటాయి కదా. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎంతో కొంత కొట్లాడిపోతే వాళ్ళ ఆరాధ్య నటులకు ఆ ఊపు ఉండదు. మహేష్ బాబు దాన్ని బీఓబీ అంటారు, బాక్స్ ఆఫీస్ మహేష్ బాబు. బాబు అంటే మహేష్ బాబు అక్కడ. సో బీఓబీని ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ బద్దలు కొట్టాలి అని ఫ్యాన్స్ అందరూ అదే పనిగా పెట్టారంట. పెడితే ఆ దర్శకుడుగా ఉన్నటువంటి ఆయన పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, ఆ దర్శకుడు హరీష్ శంకర్ తథాస్తు అన్నాడంట. తథాస్తు అంటే అలాగే జరుగుగాక అని కదా. తథాస్తు అని పెట్టేసరికి మీరు మహేష్ బాబును మీరు ఇది చేశారు, ఇలా ఎలా పెడతారు, మహేష్ బాబుతో ముందే మీరు యుద్ధం పెంచుతున్నారని దీని మీద మళ్ళీ వాళ్ళు అటు నుంచి కౌంటర్ ట్రోల్స్, వీళ్ళు ఇటు నుంచి కౌంటర్ ట్రోల్స్. ఇది మన రాజకీయ జగత్తుకి బయట సినీ ప్రపంచంలో సినీ మీడియాలో జరిగే వ్యవహారం. ఒకరినొకరు విపరీతంగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు ఆల్మోస్ట్. అంటే సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది, కానీ ఈ లోపలే గతంలో మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం లోకీలో ఉండటము, వాళ్ళు ఏదో వాళ్ళ హీరోని చెప్పుకోవడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు అంటే తప్పని కూడా మీరు ఎలా చెప్తారు? ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలు చేయాలి అని అంటారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అందులో మహేష్ బాబు రికార్డులు లేకపోతే ప్రభాస్ రికార్డులు ఇంకా చాలా ఉంటాయి కదా. ఆ పేరు ఇప్పుడు బహుశా రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకొకరు వాళ్ళు షేక్ హ్యాండ్లు తీసుకుంటారు, మంచిగానే ఉంటారు. కానీ ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒకప్పుడు మా విద్యార్థి దశలోనో ఇంకొకప్పుడు చాలా హోరాహోరీగా పోట్లాడుకున్న దశకు మళ్ళీ తిరిగిపోతున్నారేమో ఒకసారి సందేహం కలుగుతుంది. దాన్ని పెంచుతున్నారు కూడా. మొత్తానికి ఈ బాబ్ రికార్డును అధిగమిస్తారా లేదా అన్న దాన్ని బట్టి ఇది వస్తుంది, చూడాలి. మరి హరీష్ శంకర్ అయితే పూర్తి కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది, ఇది సంచలనం సృష్టిస్తుందని. కానీ మ్యూజిక్ వీటన్నిటిలో కూడా వరుసగా పాటలు అవి ఇవి కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మనం చేస్తున్న రాజకీయ చర్చ, దక్షిణాది చర్చ, వీటికి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డు ఎలా ఉంటాయనేది ఒక ప్రచారాస్త్రం అవుతుంది. సార్, ఇరాన్ ముప్పెటి దాడులు, ట్రంప్ సీటుకే ముప్పు, పుతిన్కి వేడుకోలకు గల్ఫ్ దేశాలు రివర్స్. ఇరాన్ యుద్ధం ఏ క్షణాలైనా ఆగిపోవచ్చు అని నిన్న చెప్పాను కదా ఆయన. చెప్పిన తర్వాత ఇరాన్ అయితే మేము అంత తేలిగ్గా దిగిరాము, మీరు పూర్తిగా దాడులు ఆపేసి చాలా ఇదిగా ఉంటే తప్ప మేము అప్పుడు పరిశీలిస్తామని ఇరాన్ ఒక ప్రకటన చేసింది. షరతులు కూడా పెట్టింది, ఇలా ఒక 3-4 ఇలా